This video is for educational and informational purposes only. Please do your own research before applying. రైల్వే శాఖలో చేసే అసిస్టెంట్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 68,000 వరకు జీతం ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం అయితే లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి పరీక్ష లేకుండా అంగన్వాడీలలో చేసే ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కానీ ఎలాంటి ఎక్స్పెన్స్ ఏమీ అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని మీకు ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన రైల్వే కింద పనిచేస్తున్న రైట్స్ నుంచి అయితే అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి రైట్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే అసిస్టెంట్ హెచ్ఆర్ లెవెల్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, వీటికి పే స్కేల్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి 27th ఏప్రిల్ 2026 కల్లా యూజువల్గా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 years ఉన్న ప్లే వేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 years ఉన్న ప్లే వేసుకోవచ్చు, ఎందుకంటే 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఏకంగా 10 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే మీకు బేసిక్ పే అవన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్లీ మీకు సిటీసీ అంటే మీకు సంవత్సరానికి 8,16,000 జీతం ఉంటుంది. అంటే మీరు మంత్లీ 68,000 శాలరీ పొందొచ్చు అన్ని అలవెన్సెస్ కలుపుకొని. సో బెస్ట్ జాబ్స్ మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. 1 year పాటు మీకు స్టార్టింగ్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మీకు పర్మనెంట్ అయిపోయాక మంచి శాలరీ వస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు మినిమం ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు. అంటే మీరు డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీఫార్మసీ కానీ ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఆ డిగ్రీలో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ ఇంకా పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 45% ఆఫ్ మార్క్స్ రావాలి. మిగతా వాళ్ళకి మినిమం 50% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇవి క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. అంటే మినిమం అప్లై చేసుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ మార్క్స్. మీకు ఫర్దర్గా మాత్రం ఇంకా సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది, చెప్తాను. అంతే, మీకు జస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే చాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు ఎక్స్ట్రాగా. తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మెయిన్గా మొత్తానికి మీకు ఫైనల్ మాత్రం రిటర్న్ టెస్ట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు యాక్చువల్ అప్లికేషన్ మీకు ఆల్రెడీ 19th March 2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 27th ఏప్రిల్ 2026 వరకు ఉంటుంది. ఫీ కూడా ఉంటుంది, కేటగిరీని బట్టి చెప్తాను. అది కూడా మీరు 27th ఏప్రిల్ 2025 వరకు పే చేయాలి. మీకు రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ అయితే ఇంకా రాలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు అప్డేట్ చేస్తారు, ఫర్దర్గా చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 100 రూపీస్ ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. మిగతా వాళ్ళకి 300 రూపీస్తో పాటు ట్యాక్స్ ఉంటుంది. సో ఇది అఫీషియల్గా రైట్స్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది.
మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. డైరెక్ట్ అప్లై లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేసుకొని వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ లైక్ ఫోటో, సిగ్నేచర్ అవన్నీ అడుగుతారు. అవన్నీ ఇచ్చేసాక లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. అది కూడా చేసేసి సబ్మిట్ చేసాక మీకు లాస్ట్కి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు చూడొచ్చు ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ హెచ్ఆర్ అని రెగ్యులర్ బేస్ అని చెప్పి మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఉంటుంది. అన్ని చూసుకున్నాక ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో మీరు వేకెన్సీ నెంబర్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీరు లాగిన్ అయిపోవాలి. ఇక్కడ అప్లికెంట్ లాగిన్ లేదంటే మీకు డైరెక్ట్ లాగిన్ వస్తుంది. అక్కడ లాగిన్ దగ్గరికి వచ్చేసారంటే మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ఇచ్చేసి లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ చేసుకొని లాస్ట్ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. చేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ కండక్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన రైల్వే సంబంధిత రైట్స్ నుంచి అసిస్టెంట్ హెచ్ఆర్ లెవెల్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వేకెన్సీస్ అయితే టోటల్ 15 వేకెన్సీసే ఉన్నవి. జనరల్లో 8 ఉన్నవి, ఈడబ్ల్యూఎస్లో 2, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్లో 1 ఉంది, ఎస్సీలో 3 ఉన్నాయి, ఎస్టీలో 1. ఇలా ప్రతి కేటగిరీకి మ్యాక్సిమం వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి పర్మనెంట్ జాబ్స్ రెగ్యులర్ బేసిస్ కింద పర్మనెంట్ జాబ్స్ కోసం మిస్ చేసుకోకండి. ఇనిషియల్గా మీకు వేరే లొకేషన్లో పోస్టింగ్ ఉన్న ఈ రైట్స్ సంస్థలు అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. సో మాకు మంచి పర్మనెంట్ జాబ్స్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఈ రైల్వే సంబంధిత దాంట్లో అనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.